అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నందు మహాజన్ సామాజిక అభ్యుదయ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ రాష్ట్ర కమిటీని నియమించడం జరిగిందన్నారు. ముందుగా పోస్టర్లను ఆవిష్కరించారు. గురువారం ఉదయం 11:50 సమయంలో పోస్టర్లను ఆవిష్కరించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించి వారు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తదితరులు ప్రధాన లక్ష్యం విద్య, సమానత్వం, అభివృద్ధి అనే నినాదాలతో ప్రధానంగా ముందుకెళ్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, జ్యోతిరావు పూలే విద్య జ్యోతిని, అమరవీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క త్యాగం, సేవాభావంతో ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం అహర్నిశలు పనిచేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి మండల కేంద్రంగా, జిల్లా కేంద్రంగా, రాష్ట్ర కేంద్రంగా ఉన్న ప్రజలకు న్యాయం చేసే దిశగా అడుగులేస్తుందని ఈరోజు మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నానని తెలియజేసుకుంటున్నా. సామాజిక అభ్యుదయ సమాజ్ రాష్ట్ర కమిటీని విడుదల చేస్తున్నా. ఈ కమిటీకి సంబంధించి ఆవుల చక్రధర్ యాదవ్ గారు గౌరవ అధ్యక్షులుగా, ప్రసాద్ పోతరాజు గౌరవ అధ్యక్షులుగా, సాకే తిరుపల్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, చట్రగడ రాజశేఖర్ విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆనంద్ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ప్రసాద్ నంద్యాల నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, కర్నూలు నరసప్ప రాష్ట్ర కార్యదర్శిగా, డాకే నాయక్ అనంతపురం జిల్లా నుంచి, వి రమణ గారిని రాష్ట్ర కార్యదర్శిగా రాజమండ్రి నుంచి, భోగం కృష్ణ గారిని కోశాధికారిగా, సాంబా గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా, యేసోబు గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రామ్దాస్ గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, మందల విజయ్ కుమార్ గారు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా, గురుస్వామి గారిని రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులుగా, శంకర్ గారిని రాష్ట్ర ఐటీసీఎల్ విభాగం కన్వీనర్గా, పూలకుంట్ల పెన్నోబులేష్ గారిని రాష్ట్ర మీడియా విభాగానికి, గంగప్ప గారిని రాష్ట్ర లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్గా, హనుమంతు గారిని, మల్లికార్జున గారిని, లోకేష్ గారిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరందరినీ రాష్ట్ర కమిటీలో చోటు కల్పించాము. వీరు భవిష్యత్తులో సంఘం యొక్క భవిష్యత్ కార్యాచరణ విషయంపై తిరుగుతారని కోరుకుంటూ ప్రత్యేకంగా వీళ్ళకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనంతపురం జిల్లా కేంద్రంగా బంగి ఓపులపతి గారిని ఎంఎస్పీ అధ్యక్షత వహించారు. సో ఈ సంస్థలో మేము పనిచేయడము, మాకు అవకాశం కల్పించినందుకు శాంతకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు ఆవుల చక్రధర్ యాదవ్. ఈ సంస్థ గౌరవాధ్యక్షుడిగా నియమించినందుకు మరొకసారి ఆయనకి ధన్యవాదాలు. ఈ సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలతో పూలే గారి విద్యా విప్లవ ఆలోచనలతో ఏర్పడిన సంస్థ ఇది. ఈ సంస్థ ముఖ్యంగా సేవ, సమానత్వం, అభివృద్ధి వీటి మీదే దృష్టి ఉంటుంది. దీంట్లో యువత, విద్యార్థులు, మహిళలు, మన బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలన్నీ కూడా చెందాలా అనే ఒక సంకల్పంతో ఏర్పడిన సంస్థ ఇది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ద్వారా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. అలాగే నిధులు విడుదల చేస్తున్నారు. బీసీ కార్పొరేషన్ ఎన్నో దాదాపు 50-60 కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారే కానీ సరైన నిధులు ఇవ్వడం లేదు. సో ఆ నిధులు కూడా ప్రభుత్వం ద్వారా విడుదల చేసేదానికి మా ప్రయత్నం చేస్తాం. అలాగే బీసీ కులాలు అన్ని వ్యవస్థల్లో బీసీలకు, ఎస్సీలకు వాటా ఉంది. మా వాటా మాకు దక్కేదానికి కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి ఈ సంస్థ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.